బిగ్ బాస్ సీజన్ 9 లో తనుజ తన ఆట తీరుతో ప్రేక్షకులను మైమర్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఆపడానికి తుఫాన్ అంటూ బిగ్ బాస్ కొన్ని టాస్కులు అయితే ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా 3వ లెవెల్ టాస్కులు అంటే హోల్డ్ ఇట్ లాక్ టాస్క్ లో తనుజ తన సత్తాని చాటిందనే చెప్పాలి. ఈ రోజు ఈ ఎపిసోడ్ తో తనుజ గ్రాఫ్ ని అమాంతం మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఇక ఈ టాస్క్ విషయానికి వస్తే గార్డెన్ ఏరియాలో కొన్ని ప్రాపర్టీస్ ని ఏర్పాటు చేశారు. అలాగే అటు ఇటు తాళ్లను ఏర్పాటు చేసి ఒక బలలా ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడ సమయానుసారం బజర్ మోగినప్పుడల్లా సంచలనంగా వ్యవహరిస్తున్న ఇమాన్యుయల్ అలాగే రాము రాథోడ్ ఇసుక సంచులు పెడుతూ ఉంటారు. అలా చివరిగా ఎవరు ఎక్కువ ఇసుక సంచులు పెట్టినా సరే వాళ్ళు ఆ బ్యాలెన్స్ ని కాపాడుకుంటూ ఆ ఇసుక సంచులు ఉన్న ఏదైతే ప్రాపర్టీ ఉందో అది కింద పడకుండా ఉంచాలి. ఒకవేళ అది కింద పడితే అవుట్. ఈ కిందలో భాగంగానే మరొకసారి తనుజ తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిందని చెప్పాలి. ఇక ముందుగా సుమన్ శెట్టి వాళ్ళ టీం ఓడిపోయింది, తర్వాత సంజన టీం ఓడిపోయింది, ఆ తర్వాత డెమోన్ పవన్ టీం ఓడిపోయింది. చివరిగా భరణి టీం అలాగే తనుజ టీం వీళ్ళిద్దరి టీం కొనసాగినప్పటికీ కూడా తనుజకి ఇసుక సంచులు 4 వేసినప్పుడు కూడా సమానంగా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు తను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మొత్తానికి 4 ఇసుక సంచులున్న ఆ బ్యాలెన్స్ ని పట్టుకునే విధానంగానే సూపర్ అని చెప్పాలి. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆ 4 సంచులున్న ఏదైతే ప్రాపర్టీ ఉందో దాన్ని బేస్ చేయలేక మొత్తానికి వదిలేశాడు. కానీ తనుజ మాత్రం చివరి వరకు అలా పట్టుకొని మొత్తానికి 3వ లెవెల్ టాస్క్ లో విజయం సాధించిన తనుజపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.